ఫ్యూయల్స్ కాజెస్. శిలాజ ఇంధనాలను మండించడం వల్ల మనకేమొస్తుంది? బోత్ ఎయిర్ పొల్యూషన్ అండ్ గ్లోబల్ వార్మింగ్. ఎయిర్ పొల్యూషన్, గ్లోబల్ వార్మింగ్, నన్ ఆఫ్ దీస్ అన్నాడు. రెండు కూడా ఏ. బోత్ ఎయిర్ పొల్యూషన్ అండ్ గ్లోబల్ వార్మింగ్. వాతావరణ కాలుష్యం, తర్వాత భూమి వేడెక్కడం. తర్వాత న్యాచురల్ గ్యాస్ కెన్ బి ట్రాన్స్పోర్టెడ్ త్రూ పైప్స్, సిలిండర్స్, బ్యారియర్స్, నన్ ఆఫ్ ది ఆప్షన్స్ అన్నాడు. పైప్స్. న్యాచురల్ గ్యాస్ కెన్ బి ట్రాన్స్పోర్టెడ్ త్రూ పైప్స్. నెక్స్ట్ వచ్చి పెట్రోకెమికల్స్ ఆర్ ఆప్టైన్డ్ ఫ్రమ్ పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్, petroleum and natural gas, none of these. Petrochemicals are obtained from petroleum and natural gas. తర్వాత the main gas present in LPG, వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. ద మెయిన్ గ్యాస్ ప్రజెంట్ ఇన్ ఎల్పిజి అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. మన ఇంట్లో వాడేటటువంటి సిలిండర్లలో ఇక్కడ కింద ఇచ్చిన గ్యాసుల్లో ఏది ఎక్కువ ఉంటుంది? మీథేన్, ప్రొపేన్, బ్యూటేన్, హెక్సేన్. బ్యూటేన్ ఎక్కువ ఉంటుంది. బ్యూటేన్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఒక 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ఈజ్ ఏ క్లీనర్ ఫ్యూయల్. సిఎన్జి అనేటటువంటిది ఒక స్వచ్ఛమైనటువంటి ఇంధనము. స్వచ్ఛమైనటువంటి ఇంధనము. స్టేట్మెంట్ 2, పారాఫిన్ వ్యాక్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ పెయింట్స్. ఇక్కడ స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 కూడా కరెక్టే. స్టేట్మెంట్ 1 వచ్చి ఈ సిఎన్జి అనేటటువంటిది ఒక క్లీనర్ ఫ్యూయల్. రెండవది పారాఫిన్ వ్యాక్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ పెయింట్స్. పెయింట్స్ లో కాకుండా ఇంక్ లో కూడా పారాఫిన్ వ్యాక్స్ అనేటటువంటిది వాడతారు. ఓకే.